అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మనకి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అది ఏలూరు జిల్లా నుంచి. అతని పేరు దాగిపోయిన రామకృష్ణ, మఠంగూడెం, ఏలూరు జిల్లా. అతను ఆటోలో వస్తుండగా ఆటో యాక్సిడెంట్ అయ్యి అతనికి కాలు తీసేశారు యాక్సిడెంట్లో. అతను ఇప్పుడు నడవలేని స్టేజ్కి వచ్చాడు. కర్రలతో ఎక్కువ దూరం నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అనేసి ఆ ఊళ్ళో వాళ్ళు మనకు రిక్వెస్ట్ పంపించారు. అది మనకు వచ్చి కూడా 1 మంత్ అయింది. వెళ్ళటానికి వీలు లేకపోవటం వలన లేట్ అయిపోయింది. అతనికి మొన్న ఇవ్వటం జరిగింది. అతని రిక్వెస్ట్ చూసి అతనికి ట్రైసైకిల్ అయితే ఉపయోగపడుతుంది అని నేను ఆలోచించుకొని, చేతులు మంచిగానే ఉన్నాయి కనుక అతనికి ట్రైసైకిల్ ఆర్డర్ చేశాను. అది పంపించాను. శ్రీను వెళ్ళి ఇవ్వటం జరిగింది. అది చాలా ఉపయోగపడుతుంది, నేను చాలా ఇబ్బంది పడ్డానమ్మా అనేసి చెప్పాడు. మనకు కావాల్సింది కూడా మనం ఒక వ్యక్తికి, ఎవరికైనా సరే ఒక మనిషికి మనం ఉపయోగపడగలగాలి. వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడాడు. ఆయన కూడా అన్నాడు, ఒక కర్రలతో ఒక్క కాలుతో నడవటం చాలా కష్టంగా ఉందమ్మా. ఇది ఉంటే కొంచెం బయటకు వస్తాడు, ఏదన్నా తెచ్చుకోవాలన్నా తెచ్చుకోగలుగుతాడు తను సొంతంగా అని వాళ్ళ బ్రదర్ చెప్పాడు. నాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. ఈ సైకిల్ ఇవ్వటానికి నేను ఎవరి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా డొనేషన్ తీసుకోను కూడాను. అది మీ అందరికీ తెలుసు. ఇది ఆన్లైన్ శారీస్ బిజినెస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్తోనే నేను ఇలా చేస్తున్నాను. ఇక ముందు కూడా ఇలాగే నా గ్రూప్లో ఉండే పిల్లలందరూ నాకు సపోర్టుగా ఉంటే ఇంకా ముందుకెళ్తాను. అడిగిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ని ఇవ్వగలుగుతాము. ఎవరిని ఇంతవరకు పెండింగ్లో పెట్టలేదు, ఆపలేదు. వచ్చిన రిక్వెస్ట్ని వచ్చినట్టు ఇస్తూనే ఉన్నాను. అది బిజినెస్ కూడా నాకు పెరగాలి. అందుకు పిల్లల్ని అడుగుతూనే ఉన్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే, కొంచెం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి అమ్మ లింక్లని. పిల్లలు బయటికి వెళ్లకుండా నాకే ఆర్డర్స్ ఇవ్వటం వల్ల నేను ఇలా చేయగలుగుతున్నాను. ఇక ముందు కూడా అందరి సపోర్టు, సహకారం నాకు దొరుకుతుందని నేను నమ్ముతున్నాను. శ్రీనుకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. పిల్లలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఉంటాను.